ఈరోజు టాపిక్ మన అందరికీ జనరల్గా పేరెంట్స్ ఉంటారు కదా, మమ్మీ డాడీ వాళ్ళ టార్చర్ వేరే ఉంటుంది తెలుసా. మనం ఎక్కువ ఫోకస్ చేయము. మమ్మీలు నేను చలో మమ్మీ వాళ్ళ ఇంటికి ఉంటారు, నేను సిటీలోకి అలవాటు అయిపోయింది. మమ్మీ వాళ్ళకి ఎంత డేంజర్ ఫ్యాంటసీలు ఉంటుంది తెలుసా బ్రెయిన్లో. మమ్మీ ఫోన్ చేస్తుంది, మొన్న రీసెంట్గా వర్షాకాలం ఉండే, ఫోన్ చేసి శివాజీ నువ్వు కుట్టుకోవేనమ్మా. అయ్యో నేను ఎందుకు కొట్టుకోతావు మమ్మీ, మంచిగానే ఉన్నా, నేను రూముల్లో ఉన్నా, ఎందుకు ఏమైనా సిటీ మొత్తం ఫ్లడ్స్ వస్తున్నాయంట, న్యూస్లో చెప్తారు. చలో అవి న్యూస్లో ఏదో కూడా చెప్తూనే ఉంటారు, మొత్తం దేశం అంతా కొట్టుకోవాలని చెప్తూనే ఉంటారు, అది కూడా నమ్ముతారు. ఇంటికి పోయినా రీసెంట్గా నేను ఒక కాల్ వచ్చింది, పేరెంట్స్ డౌట్లే వేరు ఉంటాయి. మమ్మీ పోయి ధన్మన్ ఫోన్ లిఫ్ట్ చేసి సైలెన్స్, వాడు కూడా సైలెన్స్ అవుతుంది సార్. నేను పక్కన అరే ఏదో మాట్లాడు మమ్మీ, ఆడు పరిశ్రమ అయిపోతాడు, కొంచెం హలో అన్న, అట్లీస్ట్ హలో అను, లేడీస్ అనుకుంటాడు కదా, ఏమో అడగాల, నాకు టెన్షన్ అవుతుంది. హలో అని చెప్పి వాడన్నాడు, అరే అమ్మాయి కదా, అమ్మాయి కాదు మమ్మీ, రాజేష్ అమ్మాయి గుర్తొస్తుంది కదా. వాడు 2 days నుంచి బాధపడుతున్నారు, నిజంగా అమ్మాయి గుర్తొస్తుంది అరవైనాడు. అమ్మాయి ఇట్లా అయిపోయింది నా బతుకు. ఆడు 2 days నుంచి చాలా డిసప్పాయింట్ ఉన్నాడు. ఇంత ఇట్లా ఉంటూనే ఉంటాయి. మమ్మీలతో ఇంకా క్రేజీ స్టంట్లే ఉంటాయి తెలుసా. బాయ్స్కి తెలిసి ఉంటాయి ఈ మ్యాక్స్. ఒక 2 times పేరెంట్స్ ఫోన్ ఎత్తలే అనుకో, వాళ్ళకి 3rd time కాల్ చేసే వరకు వాళ్ళకి బ్రెయిన్లో వేరే తిరుగుతాయి ఇట్లా. ఒక 4th time కాల్ వచ్చింది అనుకో, చచ్చిపోయింది నా కొడుకు, యాక్సిడెంట్ అయింది కదా, దానికి పక్కా బస్ కింద పడ్డాలి. నేను న్యూస్లో కూడా చూసిన, సేమ్ అట్లనే ఉండకూడదు. ఇవి ఉంటే వాళ్ళకి బ్రెయిన్లో ఒక్కటనా మంచిగా ఉండదు. వాడు పండుకుండేమో, రెస్ట్ తీసుకుంటుండేమో, సైలెంట్లో ఉందేమో ఫోన్, ఇవి ఉంటాయి. చచ్చిపోయింది కానీ వాడు చచ్చిపోతాడు పక్క. మా మమ్మీకి ఇంకో చాలా వెరైటీ ఫ్యాంటసీలు ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్, మేడం మీ పేరు? మిమ్మల్ని, మీ పేరు? వందన, నైస్ నైస్. మీ పేరమ్మా? ప్రియా. మీ పేరమ్మా? అంబిక. ఓకే ఓకే. అచ్చా హాయ్ అమ్మా, నీ పేరు పేరు? భరత్ కుమార్. బాగుందన్నా, భరత్ కుమార్ పేరు బాగుంది. బాయ్స్ పేర్లు ఎంత వరస్ట్ ఉంటాయి తెలుసా, మీరు నమ్మరు. నేను బాయ్స్ కాల్ లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ చెక్ చేయండి, సాయం కొట్టండి, ఒక 20 members వస్తుంది సాయిలే. ఏ సాయి కూడా తెలియదు, కొత్తోడు చూస్తే. శివాజీ ఎంత మంచి పేరు అనుకున్నా నేను చాలా రోజుల నుంచి. మొన్న ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా మంచి శివాజీ అని కొట్టిన, 400 members వచ్చారు సార్. ఇప్పుడు నేనేడా ఇలా శివాజీ, వాడు రాడు. ఇంత ఉంటాయిగా. మమ్మీలతో ఇంకా వరస్ట్ సీన్ ఏంది, టీషర్ట్ అస్సలు నచ్చలేదు. ఇట్లా టీషర్ట్ వేసుకుంటారా అన్నది, కింద స్కర్ట్ వేసుకుంది అమ్మాయి. స్కర్ట్ వేసుకుంటే ఏం కాదు, టీషర్ట్ వేసుకుంటే ప్రాబ్లం వచ్చింది అమ్మాయి. మా అమ్మాయికి ఎట్లా నచ్చుతారు తెలుసా, ఇట్లా మొత్తం ఊర్లో ఉండాలి, ప్యూర్, ఓన్లీ జంగల్ గురించి తెచ్చి ఉండాలి. నా గురించి అవసరం లేదు. నేను మా మమ్మీ ఒక అమ్మాయిని పరిచయం చేసింది. ఆ అమ్మాయిని ఇట్లా అడిగినండి, మేడం మీరు ఏం చేస్తారు ఏంటి కదా అంటే, నేను పొద్దుగాల లిస్ట్ పనికి పోతా అంటే, మేడం అది కాదు మీరు ఇన్స్టాగ్రామ్ అంటే, ఇక మా మమ్మీ పరిచయం చేసింది, కొంచెం టాక్ సెట్ అవుతుంది కదా నా ఐడి ఇట్లా అని. ఐడి ఇట్లా ఏమైనా ఉందా మేడం అంటే, ఐడి లేదు, బర్రెలు ఉన్నాయి 2. బర్రెలా? నేను బర్రెలా, దాన్ని ఇష్టపెట్టా నేను చూసుకుంటాను కాబట్టి 2. ఇంత వరస సీన్లల్లో మమ్మీలకు ఇంకో బాగా పిల్లల్ని చూడంగానే వాళ్ళకి చాలా హోప్స్ ఎక్కువైపోతాయి. మా మమ్మీ నేను బయట చాలా అంటే చాలా చాలా మంచిగా ఉంది, అరే జనాలు నేను పైసలు ఎక్కువ చూస్తారా, నిజం చెప్పురా, నిన్న చూడండి కూడా పైసలు పెట్టబోతుంది నా వాళ్ళకి. ఏమైంది రాలేదు పాపం, వాళ్ళకి మొత్తం డిఫరెంట్ ఉంటుంది. మమ్మల్ని ఇంకా వెరైటీ సీన్లే ఉంటాయి తెలుసా. మమ్మల్ని కూడా మస్తు మంచిగా అనిపించేది తెలుసా. ఫోన్ చూస్తుంటే మా డాడీ చూసేసిండు, పట్టుకుంటు మా డాడీ ఇట్లా ఓపెన్ చేసిన, మా ఫ్రెండ్ గారు లింక్ పంపించిండే ఫ్యామిలీ గ్రూప్లో, ఓపెన్ చేసిన వస్తుంది మంచి ఇదేనా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. ఒక 2 seconds చూసిన మా డాడీ వచ్చేసిండు. ఫస్ట్ ఒక 10 seconds మా డాడీ చూసి, ఇవన్నీ చూస్తారా బ్రెయిన్ ఉందా కొంచెం అన్న, నీకు ఎవరు నాకు నేర్పించింది. అప్పుడు 8th class 9th class టైంలో ఎట్లా ఉంటుంది, మనం ఏం చెప్పినా స్టోరీ కరెక్టే ఉంటుంది. డాడీలకు అంత పాయింట్ అవుట్ చేసేది ఏముండదు. శ్రీకాంత్ పంపించింది డాడీ, ఎగ్జామ్ అని చెప్పి పంపించిండు, లింక్ ఓపెన్ చేస్తే ఏమేమో అన్ని సీన్లు వస్తున్నాయి. డాడీ శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి పోదాం, కీరే అన్నది ఇంకా శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి పోదాం, చలో మనం శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి పోదాం, మన ఇద్దరు మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను తీసుకొని వెళ్తుండు. సీరియస్గా, చాలా సీరియస్గా. నాకు అర్థమైపోయింది మా డాడీ అలా నన్ను
సంపేసాడు అలా నేను ఫిక్స్ అయిపోయినా. ఒక 2 months తర్వాత మా డాడీ మంచిగా రెడీ అయిపోతుంది అన్న. నాకు అప్పటికే సల్ల అయిపోయింది. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసిండు, మచ్చా లింక్ ఎట్లుంది, చాలా బాగుంది, మా డాడీ మీ డాడీకి వచ్చి రేటింగ్ ఇస్తాడంట. ఒక 2 minutes ఆగు, నువ్వు ఆనే ఉండు, నీకు కూడా రేటింగ్ ఇస్తాడు 100%. అరే నీకు కాలు మొక్కుతారా ప్లీజ్, తీసుకురాకు, లైఫ్ టైం నీకు కాలు మొక్కుతారా, డైలీ పొద్దుగా లేవగానే మొక్కుతా ప్లీజ్. నాకు కూడా సీన్ అర్థమైపోయింది. నేను మా డాడీ చెప్పేసిన, డాడీ వాళ్ళ కొడుకు ఖరాబ్ అయ్యిండు, నేను మంచిగానే కదా, లైట్ తీసుకో, వాడిని ఎందుకు అంటే మా డాడీ ఒక 2 seconds ఆలోచించి, చలో ఇది కూడా కరెక్టే, నీతో మాట్లాడుతాను విట్రా అని చెప్పి నన్ను టెరెస్ మీద తీసుకుపోయాడు. నీట్గా తీసుకుపోయాడు, కూర్చున్నాము. ఒక 5-10 minutes అసలు ఏం మాట్లాడతలేడు, జస్ట్ ఇట్లా చూస్తుండు. నాకు అప్పుడు ఇంకెక్కువ భయం అవుతుంది, ఇది చంపేశారు రా ఎలా పక్క ఫిక్స్, ఇంత సైలెంట్ ఉంటే చంపేశాడు. మొన్న మా డాడీ తినిపించినా కదా, అది కూడా మర్చిపోయాడు, ఆయన చంపేసేట్టే ఉండు. ఇట్లా మస్తు చల్లగా ఉంది కదా, క్యాంప్ ఫైర్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను నిజంగా డాడీ బాగుంటుంది కదా అంటే, మా డాడీ క్యాంప్ ఫైర్ ఎందుకు రా నీకు, నువ్వు ఆల్రెడీ అట్లా కాదు డాడీ, వాళ్ళే చూస్తున్నావు, కొంచెం వాగు, నువ్వు రైట్ పోతావా లెఫ్ట్ పోతావా, ఇదే లాస్ట్ డే, నీకు తెలిసిపోతుంది. మాకు ఒక్కటే ఒక ఛాన్స్ ఉంది, రైట్ లెఫ్ట్ లేవా, టెరెస్ మీద ఉన్నాం మేము, ఎటుపోయినా కింద వరకు లేదు. లైక్ బచాల్సిన రీసెంట్ మన జనరల్గా మార్క్స్కి వెళ్ళి ఉంటారు కదా అందరూ, ఎవరు మార్చుకోలేదా, ఎందుకు వాయిస్ ఏమైంది అందరికి, మాటలు వస్తలే చిన్నగా, అరే ఏం చేస్తారు బాయ్, కమాన్ చలి పెడుతుందా, 2 చేతులు సెట్ అయిపోతుంది. మాల్కి రీసెంట్ గా మాల్ పెద్ద ఏముండదు అంతా, 8th class ఇట్లా చూస్తే క్రష్ ఏముంటది మ్యామ్, అది నాది అంతే ఉంటుంది, అందుకని ఎక్కువ పీకే ఆడికే ఉంటుంది, అది అంతే ఉంది నాది కూడా. మాల్కి వెళ్ళినా రీసెంట్ అందరు మాల్కి వెళ్ళి ఉంటారు కదా, జనరల్ చెక్ చేస్తారు ఇట్లా, బాయ్స్ చెకింగ్ వేరే ఉంటుంది. ఇంతకుముందు ఇట్లా చెక్ చేస్తుండే, కానీ ఇప్పుడు కొంచెం డౌట్స్ ఎక్కువ ఇట్లా చెక్ చేస్తున్నావు. అన్న నువ్వు ఫస్ట్ 1 minute చెక్ చేస్తున్నావు, ఓకే, ఫస్ట్ నువ్వు పాయింట్లకే చేస్తే, అరే వాడు నేనే వరస్ట్ చేస్తుండు, ఇట్లా వాలేదని చెప్పి నేను బైక్ వెళ్ళిపోయినా, ఎట్లా సింగిల్ ఉన్నా కదా, మరోసారి ట్రై చేద్దామని మళ్ళీ వచ్చినా అయినా టెన్షన్ పడకు, నీకు తీసుకొస్తాను నేను లోపలికి. మళ్ళీ వస్తే ఆయనకు అర్థమైపోయింది, ఈసారి చెకింగ్ స్టార్ట్ చేసిండు, దగ్గరకు వస్తుండే ఇంకా క్లోజ్లా, అంకుల్ లిప్ లాక్ ఇచ్చేటట్టు నువ్వు కొంచెం అని చెప్పి బయట పోయినా. మా ఫ్రెండ్ గారు వచ్చిండే, వానికి జనరల్గా ఇట్లా కిటకిటలు అయితే మీకు ఐడియా ఉందా అంటే, జనరల్గా మనుషులకు అయితే ఎవరికి అయితేలే అయితేనే అంతేలేవా, కొంచెం రెస్పాండ్ అండి, ఎందుకు ప్లాస్టర్ వేసారు ఉన్నవారికి అన్నారు, అయితే నీకు సూపర్, థ్యాంక్స్ రోస్టింగ్ పెడదాం మళ్ళా. వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్. ఏం కాదు రండి, కూర్చోండి. అనుకున్నాను, నేను అప్పుడే అనుకుంటున్నా డైరెక్ట్ ఫేస్ చూపించద్దు అనుకుంటున్నా, క్యాబ్ పెట్టుకున్నా అప్పటికి నేను కళ్ళు మూసుకుంటూ వచ్చింది. వద్దు వాళ్ళు వెల్కమ్ చెప్తే మధ్యలోకి వస్తారు, అమ్మ డేంజర్. ఎనీ టాపిక్స్, ఏ అబ్బాయిని అడిగినా గర్ల్ ఫ్రెండ్ లేదని అంటారు, గర్ల్స్ మాత్రం అందరూ కపుల్స్ ఉంటారు. ఏ అబ్బాయిని అడుగు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేదు, ఏ అమ్మాయిని చూడు సారీ నేను కమిటెడ్, ఎవరు చేస్తుండ్రా అందరినీ, నాకు ఒకటి ఇయ్యరా ఒక్కటన్నా, ఎందుకు కమాన్ ఊళ్ళో స్కూల్ ఇంటట్లేదా, ఏమైనా డాన్స్ వేయాలా ఆశ లేదా. లాస్ట్ టైం బ్రో మస్తు డాన్స్ వేసినండే, బాయ్స్కి గర్ల్స్కి అందరికి మస్తు అంటే ఘోరం చేరించిండు, మస్తు అంటే మస్తు ఇచ్చినండే, నాకైతే మస్తు అనిపించింది. ఒక 2 days కళ్ళకు కూడా వచ్చింది అన్న, నిజంగా అన్న యాంకరింగ్ కూడా చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ జోక్ చెప్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు, జోక్ అన్నకే తెలుస్తుంది, ఒకటి తెలియదు, ఎందుకు చేసాడో కూడా తెలియదు మనకి, మస్తు అనిపిస్తుంది అన్నతోనే. చలో లవ్లీ ఆడియన్స్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ ది శివాజీ, ప్లీజ్. Thank you so much, Shivaji. It's a huge round of applause, please. Entertain చేశారు నాకు తెలుసు. Thank you, Shivaji. Thanks a lot.